హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈ రోజైతే ఒక యూస్ఫుల్ వీడియో మేము ముందుకైతే తీసుకొచ్చేసాను. అదేంటంటే చూడండి, మీకు మీ పిల్లలకి ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇది ట్రావెలింగ్లో కానీ లేదంటే స్కూల్కి కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి కానీ ఎక్కువగా అయితే ఉపయోగపడుతుందండి. అదే పేపర్ సోప్ ఎలా తయారు చేయాలి. ఇది చేయడం చాలా ఈజీ అండి, చిన్నపిల్లలు కూడా చక్కగా చేసేసుకోవచ్చు అనమాట. నేనైతే ఒక వెడ్డింగ్ కార్డ్ అయితే తీసుకున్నానండి. లేదంటే ఇలాగా కొద్దిగా మందంగా అంటే థిక్గా ఉండి కార్డ్ లాంటిది ఏదైనా తీసుకుంటే కనుక మనకు పేపర్ సోప్స్ స్టిఫ్గా ఉంటాయి అనమాట, వాడుకోవడానికి చాలా బాగుంటాయి. నేనైతే రూపాయి ఖర్చు లేకుండా వెడ్డింగ్ కార్డ్ అయితే తీసుకున్నానండి. ఇన్విటేషన్ కార్డు ఉంటుంది కదా, అదండి తీసుకుని దీన్ని రౌండ్గా ఒక బాటిల్ క్యాప్తో అయితే మాత్రం ఇలా షేప్ చేసుకుని మొత్తం అన్ని రౌండ్గా కట్ చేసుకుంటున్నాను. మీరు రౌండ్గా కావాలంటే రౌండ్గా చేసుకోవచ్చు, స్క్వేర్ చేసుకోవచ్చు, లేదంటే మీ దగ్గర ఏమైనా షేప్స్ ఉంటే అవి చేసుకోవచ్చు. లేదంటే మేము చాలా చిన్నపిల్లలకి వెంటనే చూస్తే వాళ్ళకి ముచ్చటగా హ్యాండ్ వాష్ చేసుకునేలాగా ఉండాలంటే కనుక మీరు ఏ షేప్లోనో తయారు చేసుకోవచ్చు అనమాట. అలా అయితే కట్ చేసుకుని అయితే మొత్తం పక్కనైతే పెట్టుకోవాలి. ఇది కట్ చేయడానికి కొద్దిగా టైం పడుతుంది కానండి, కట్ చేశాక ఇది రెడీ చేయడానికి అయితే నేను వీడియో కోసం ఎంత టైంలో చూపిస్తున్నానో అంతే టైంలో మొత్తం అన్నీ అయిపోతాయి అనమాట. మీకు నేనైతే చిన్నగా పెద్దగా రెండూ చేస్తున్నాను. మీరు ఇంకా చిన్న సైజ్ చేస్తానంటే చిన్న సైజ్ చేసుకోవచ్చు. లేదంటే కలర్ పేపర్స్ ఉంటాయి కదా, కలర్ షీట్స్ ఉంటాయి కదండి, పింక్ బ్లూ అటువంటి కలర్స్. పిల్లలకి కలర్స్ అంటే చాలా ఇష్టపడతారు కాబట్టి మీరు కావాలంటే అవి కూడా తీసుకుని అయితే కట్ చేసి ఇలా రెడీ చేసుకోవచ్చు. నా ఛానల్లో అన్నీ కూడా ఎక్కువగా జీరో కాస్ట్ ఐడియాస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి నేనైతే ఇన్విటేషన్ కార్డు అయితే చూపిస్తున్నానండి. మీకు పలచగా ఉండి పేపర్ అయితే అస్సలు తీసుకోకూడదు. ఇలా నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. లేదండి ఈ కటింగ్లు గిటింగ్లు ఈ రౌండ్లు ఇదంతా పెద్ద ప్రాసెస్ అంటారా, చిన్న చిన్న పీసెస్ కింద స్క్వేర్ షేప్లో కట్ చేయడం చాలా ఈజీ కదా, అలా అయితే కట్ చేసుకోండి. ఒక బౌల్ అయితే తీసుకుని ఆ బౌల్లో ఒక స్పూన్ హ్యాండ్ వాష్ అయితే వేసుకోవాలి. అలాగే ఒక స్పూను మనం వాషింగ్ మిషన్ లిక్విడ్స్ ఉంటాయి కదా, వాష్ చేయడానికి ఆ లిక్విడ్ ఏదైనా సరే పర్వాలేదు, అదైతే వేసుకోవాలి. వేసుకుని రెండు బాగా మిక్స్ చేయాలి. నేను 2 వేస్లో చూపిస్తానండి, అంటే 2 రకాలుగా చూపిస్తాను మీకు. ఇందులో ఏది కావాలంటే అలా మీరు చేసుకోవచ్చు అనమాట. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఈ పేపర్ సోప్స్ అని వర్కౌట్ అయినాయా లేదా కూడా మీకు లాస్ట్లో అయితే బాగా తెలుస్తుంది. ఇలా మనం కట్ చేసుకుని పేపర్స్ అయితే ఈ లిక్విడ్లో అయితే డిప్ చేసి మనం ఇలా ప్లేట్లో అయితే ఆరబెట్టుకోవాలి. మనం ఒకదానిపై ఒకటి అయితే పెట్టకూడదు. ప్లేట్లో కానీ ఏదైనా కార్డ్బోర్డ్ షీట్ ఉంటుంది కదా, షీట్ మీద కానీ ఎక్కడైనా సరే పెట్టుకుని అయితే మాత్రం చక్కగా మనం ఇలా అయితే అప్లై చేసి అయితే పెట్టుకోవాలి. చాలా ఈజీ కదండి చేయడం. నేను 2 రకాలుగా చూపిస్తానని చెప్పు కదా, మీకు రెండోది కూడా చూపిస్తాను చూడండి. ఇలా మొత్తం అంతా అప్లై చేసి అయితే మనం వీటిని అయితే ఆరపెట్టాలండి. మనం ఇప్పుడు మరొక టైప్ అయితే చూపిస్తాను మీకు. ఇదే బౌల్లోకి అలాగే ఒక స్పూను హ్యాండ్ వాష్, అలాగే లిక్విడ్ డిటర్జెంట్ లిక్విడ్ ఉంటుంది అది కూడా తీసుకుని చక్కగా మిక్స్ చేసుకోవాలి. దాంట్లో కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలండి. ఫస్ట్ టైం అయితే మనం చేసిన దానికి వాటర్ అయితే వేయలేదు, ఇదైతే కనుక వాటర్ అయితే వేసుకోవాలి. అలాగే వేసుకుని మొత్తం అంతా కలిసేలా అయితే మిక్స్ అయితే చేయాలి. ఇలా చేసిన తర్వాత ఒక్కొక్క పేపర్ ఈ వాటర్లో డిప్ చేసి మనం అయితే తీసేసి అదే ప్లేట్లో పెట్టుకోవాలండి. ఇదైతే వాటర్ కలిపి తయారు చేసిన లిక్విడ్, అదైతే వాటర్ కలపకుండా తయారు చేసిన లిక్విడ్. ఈ రెండిట్లో ఏది కొద్దిగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అన్నది మీకు చూపిస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఎందుకంటే తయారు చేయడం ఇది కాదు కదా, తయారు చేసిన తర్వాత ఇది పనిచేస్తుందా లేదంటే అయితే మీకు చూపించిన తర్వాత ఈ వీడియో అయితే మీ వరకు వస్తుందండి. ఏదైనా సరే నేను ఆల్రెడీ వాడుతున్నాను కాబట్టి ఇదైతే రెడీ చేస్తున్నాను. ఇది ఎక్కువగా చిన్నపిల్లలకి అయితే స్కూల్స్కి అది వెళ్తుంటారు కదా, వాళ్ళు హ్యాండ్ వాష్ చేసుకోవాలంటే హ్యాండ్ వాష్ అది క్యారీ చేయడం అది కష్టంగా ఉంటుంది కదా. ఇటువంటి పేపర్స్ కానీ మనం రెడీ చేసి ఇచ్చామంటే చక్కగా ఫుడ్ తినేటప్పుడు, అలాగే స్నాక్స్ తినేటప్పుడు, అలాగే వాష్రూమ్కి వెళ్ళి వచ్చినప్పుడు హ్యాండ్ వాష్ అయితే చేసుకోను అన్న అని పిల్లలు ఎవరికైనా సరే చెప్పామంటే కనుక చక్కగా వాళ్ళు హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చేస్తారు. ఆ పేపర్ అక్కడ డస్ట్బిన్లో అయితే వేసేయచ్చండి. ఇంకైతే చింత అయితే ఉండదు. ఇలానైతే ఎండలో ఎండబెట్టాలి మనం. నేనైతే లోపల పెట్టాను, ఎండ లేకపోతే ఫ్యాన్ కింద పెట్టినా సరే ఆరిపోతాయండి. ఎండ ఉంది కదా అని అయితే మాత్రం నేను బయట ఎండలో పెట్టాను. మీరు ఎండలో అన్న పెట్టుకోవచ్చు, ఫ్యాన్ కింద అన్న పెట్టుకోవచ్చు. ఫ్యాన్ కింద పెడితే కొద్దిగా లేట్గా ఆరుతాయి, ఎండలో పెడితే కొద్దిగా త్వరగా ఆరుతాయి. కానీ 1 డే టైం అయితే పట్టిందండి నాకు. ఎందుకంటే బాగా ఆరిపోవాలి, తడిగా ఉండగా మనం అస్సలు స్టోర్ చేయకూడదు, ఎందుకంటే ఫంగస్ వచ్చేస్తుందండి. అందుకు అసలు అలా మనం స్టోర్ చేయకూడదు. ఇవన్నీ ఆరిపోయినాయి కదా, ఆరిపోయినాయి చక్కగా ఇలా పీస్ అని రౌండ్గా పెట్టేసుకుని ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటే సరిపోతుందండి.
ఇంత పెద్ద సైజు వద్దు అంటే ఇంకా చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. చెప్పాను కదా, కలర్ఫుల్గా కావాలంటే కలర్ పేపర్తో, కలర్ షీట్స్ ఉంటాయి కదా, ఆ షీట్స్తో కూడా కట్ చేసుకోవచ్చు అండి. ఇవన్నీ కూడా నేను బాక్స్లో అయితే పెడతాను. ఇప్పుడు హ్యాండ్ వాష్ కన్నా చాలా తక్కువే పడుతుందండి. నార్మల్గా చెప్పాలంటే హ్యాండ్ వాష్ ఎక్కువైపోతుంది మనకి. ఇదైతే లిక్విడ్లో ముంచిన పేపర్ అండి, అంటే లిక్విడ్ హ్యాండ్ వాష్ అన్ని కలిపి ముంచిన పేపరు. ఇదైతే లిక్విడ్ వేయకుండా ప్యూర్గా హ్యాండ్ వాష్ డిటర్జెంట్ వాషింగ్ మిషన్ లిక్విడ్ వేసింది కదా, ఆ పేపర్ అనమాట. రెండిట్లో ఏది సరిగ్గా పనిచేస్తుందో బాగా మీకు చూపిస్తాను. ఇవైతే ఈ బాక్స్లో అయితే స్టోర్ చేస్తున్నాను. ఇటువంటి బాక్స్లో స్టోర్ చేసి ఏదైనా పర్వాలేదు, మన ఇంట్లో ఉన్న దాంట్లో పిల్లలకు కనుక బుక్స్ బ్యాగ్లో కనుక పెట్టేసామంటే నీట్గా చక్కగా ఒక్కొక్కటి తీసుకుని అయితే పిల్లలు అయితే హ్యాండ్ వాష్ అయితే చేసుకుంటారండి. ఇది పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకి కూడా, కాలేజెస్ స్కూల్స్కి వెళ్ళే పిల్లలకు కూడా బాగా పనిచేస్తుందండి ఇది. ఈ టిప్ అయితే మీరు అందరూ ఒక్కసారి ఫాలో అయ్యి చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. నేనైతే ఇప్పుడు లిక్విడ్ ఎక్కువ ఉన్న హ్యాండ్ వాష్తో అప్లై చేశాం కదా, వాటర్ లేకుండా, దాంతో అయితే హ్యాండ్ వాష్ చేస్తున్నానండి నేను. చాలా చక్కగా అయితే నొరగొచ్చేస్తుంది, చాలా నీట్గా అయితే అయిపోతుంది అనమాట హ్యాండ్. ఇది మీరు ఒకసారి ఫాలో అయ్యి చూడండి. మన ఇంట్లో హ్యాండ్ వాష్ చేస్తే చాలా ఎక్కువగా అయితే మనం ప్రెస్ చేసేస్తాము, లేకుండా ఇలా పేపర్ కానీ అప్లై చేస్తే కొద్దిగా సరే చక్కగా నొరగొచ్చేసి హ్యాండ్ అయితే క్లీన్ అయిపోతుంది. అలాగే డబ్బులు ఆదా అవుతుంది, అలాగే చక్కగా నీట్గా హెల్తీగా అయితే ఉంటాం అనమాట ఇలా హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉంటే. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో అయితే కనుక ఎక్కువగా హ్యాండ్ వాష్ ప్రతిదానికి చేయాల్సి ఉంటుంది కాబట్టి స్కూల్కి వెళ్ళే పిల్లలకైతే చక్కగా, ఇంట్లో ఉండే వాళ్ళకి కూడా బాగానే ఉంటుందండి ఇది. ఇలా కూడా తయారు చేసుకుని ఓపుకుంటే ఆ పేపర్ అయితే చక్కగా నొరగైతే వచ్చింది. హ్యాండ్స్ అయితే చాలా నీట్గా అయితే అయిపోయినాయండి. ఇప్పుడైతే మరొక పేపరు, ఇది వాటర్ లిక్విడ్లో డిప్ చేసాం కదా, అదనమాట. కొద్దిగా ఇలా తడుపుకోవాలి, తడుపుకొని కనుక ఎలా అనుకుంటే చక్కగా నొరగైతే వచ్చేస్తుంది చూడండి. పలచగా ఉండి పేపర్ అయితే పేపర్ నలిగిపోయినట్టు అయిపోతుందండి. ఇది కార్డు కదా, అందుకు దానికోసం ఎలా మనం అన్నా సరే కార్డు అయితే కార్డు లాగే ఉంటుంది. ఇది ఇలా హ్యాండ్ వాష్ ఇదే హ్యాండ్ వాష్ ఇద్దరు ముగ్గురు కనుక దగ్గర ఉంటే మనం కొద్దిగా చేతిలో పెట్టి అది పక్క వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళకి కూడా హ్యాండ్కి అయితే సరిపోతుందండి అది. అందుకు మీరు కావాలంటే కొద్దిగా చిన్నగా కూడా చేసుకోవచ్చు అనమాట. అలా చేసుకుని హ్యాండ్ వాష్ చేసుకుంటే కనుక సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చిందండి, నచ్చిందని అనుకుంటే, నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో అయితే కనుక తప్పకుండా లైక్ అయితే చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒకసారి విజిట్ చేసి చూసి నచ్చితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ అండి. థ్యాంక్ యూ.